తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 పరీక్ష స్టార్ట్ కానుంది. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకోసం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు తెలిపారు. హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ముద్రణను స్కాన్ చేస్తే నేరుగా గూగుల్ మ్యాప్స్లో ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ కనిపిస్తుందన్నారు. పరీక్షల్లో అక్రమాలకు తావు లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ప్రెజెంట్ విక్రమ్ అత్తాపూర్ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నారు. విక్రమ్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఒక 5 మినిట్ లేట్ ఎంట్రీ కూడా అనుమతి ఇస్తామన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పరీక్షలు 10వ తరగతి పరీక్షలు తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షల్లో 5,28,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. పరీక్షలకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు సంబంధించి పూర్తిగా వసతులను కూడా ఎగ్జామ్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఎగ్జామ్స్ 9:30 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రంలోనికి పరీక్షా గదుల్లో కూర్చొని పరీక్ష సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్లో ఉన్నాము. అత్తాపూర్లో పరీక్షా కేంద్రం వద్ద హడావిడి చూసుకోవచ్చు. విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రంలో వెళ్లి విద్యార్థి పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈసారి మనం చూసుకోవచ్చు, హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా సెంటర్ ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కూడా ముద్రించారు. అదేవిధంగా హాల్ టికెట్లు కూడా తీసుకొని వారు ఉంటే కూడా వెంటనే వాట్సాప్ లో తీసుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. మొత్తంగా ఈసారి మనం చూసుకోవచ్చు, విద్యార్థులకు సంబంధించి 5,28,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అదేవిధంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక మాస్ కాపీయింగ్ జరగకుండా, మాస్ కాపీయింగ్ కానీ అక్రమాలకు చోటు లేకుండా ప్రత్యేకంగా స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. కార్తీక్.